ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ దావీదు కీర్తన 2వ వచనంలో వ్రాయబడినట్టుగా, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు. దేవుని వాగ్దానం సెలవిస్తుంది మనకి ఈరోజు. నువ్వు చేసిన ఏ పనికైనా నువ్వు ప్రయాసపడుతున్న దానికి తప్పకుండా ఫలితాన్ని పొందుకుంటావు అంటున్నాడు. అలాగే నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నా చేతులకి ఏ పని లేదు ప్రవ్వా, నేను ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నావు. దాని విషయంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు త్వరలో నీ చేతులతో పని కష్టం చేసుకుని దాన్ని సంపాదించుకుని తినే భాగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. నువ్వు అనుభవించబోతున్నావు. నీ పిల్లలు, నీ భార్య దాన్ని అనుభవించబోతున్నారు. వారి ఒలివ మొక్కల వలె నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నువ్వు భయపడకు. ఈరోజు నువ్వు భయపడుతున్న విధానం నీ కుటుంబంలో ఇక ఉండదు అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. నిజమే ప్రభా, ఎలా బ్రతకాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే నువ్వు చేస్తున్న ఈ కష్టం విషయంలో దేవుడు చూస్తున్నాడు. మనుషులు చూడకపోయినా కానీ, మనుషులు దానిని ఆలోచించలేకపోయినా, దాన్ని ఒక్కొక్కసారి మనం చేస్తున్న పనిని మనుషులు విమర్శిస్తూ ఉంటారు, అన్యాయపు నిందలు వేస్తూ ఉంటారు, మన కష్టాన్ని వారు గుర్తించకుండా ఉంటారు. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన సమస్తము చూస్తున్నాడు. ఒక దినాన దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దాన్ని అద్భుతకరంగా చేసి నీ జీవితంలో దానిని అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు చేయబోతున్నాడు అనమాట. కాబట్టి నువ్వు నీ చేతుల కష్టాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ చేతులతో ఉన్న ఈ కష్టం నీకు ఆశీర్వాదకరంగానూ ఉంటుంది. ఒకవేళ కష్టం లేదు ప్రవ్వా, నేను బ్రతకడం కష్టంగా ఉంది ప్రవ్వా అంటే కూడా దాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చి నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండి ఆయన కొరకు ఎదురు చూడు. ఆయన ఇస్తున్న బహుమానం కొరకు ఎదురు చూడు. ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడు. ఆ ఐశ్వర్యం కొరకు కూడా మనం ఎదురు చూసి దేవుడి నుంచి పొందుకుందాం. మనుషుల వలన ఏది కాకపోవచ్చు, కానీ దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. ఈరోజు నీకు మాట ఇస్తున్న దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు, అద్భుతం చేస్తాడు. అట్టి కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాట ఇస్తున్నావు తండ్రి. ఈరోజు మీ కష్టం నేను తండ్రి ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాను అని అయా, నీ చేతులు తండ్రి అనుభవించిన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు అంటున్నావు తండ్రి ప్రభు. ఎంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభా, వ్యాపారాలు లేక తండ్రి పని లేక అయా సతమతం అవుతున్నారు. వారందరితో నువ్వు మాట్లాడుతున్నావు. చక్కటి ఆశీర్వాదకరమైన పంట కోసుకునే కృపనిచ్చినందుకు వందనాలు. అలాగే ఎంతమంది బిడ్డలైతే ప్రభా నా ప్రయాస ఎవరు గుర్తించట్లేదు ప్రభా అనుకుంటున్నారు, వారి జీవితంలో ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి ఆయా అద్భుతాన్ని వారి ముందు చేసి అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా సహాయం చేయమని బ్రతిమలాడుతున్నా. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటండి. చూసిన బిడ్డలు ఎంతమంది అయితే కుటుంబ కలహాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో తండ్రి ప్రవేశారు అయా తండ్రి, రోగము, శాపం, పాపంతో దుఃఖిస్తున్నారు, వారిని జ్ఞాపకం చేసుకో ప్రవేశ. విడుదల సహాయం దయచేయండి ప్రభు. సమాధానం తుంచండి, దీర్ఘాయుషులు దయచేయండి, కాపుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, మంచి పేరును, ఖ్యాతి, ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.